అమ్మాయి, అబ్బాయి కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మొదటిసారి ఏం మాట్లాడుకుంటారు? చంద్రం అడిగాడు. స్వీట్ నథింగ్స్. టెర్మినాలజీ కాదు నేనడుగుతున్నది. గంటల తరబడి మాట్లాడేసుకుంటారే అదేమిటని. నా ఉద్దేశం టాపిక్. చంద్రం అడుగుతున్నది అక్కడెవరూ పట్టించుకోవడం లేదు. ఒకరు సోడా కార్క్ తీయడంలోనూ, ఇంకొకరు చిప్స్ ప్యాకెట్ విప్పడంలోనూ నిమగ్నమై ఉన్నారు. తన ప్రశ్న వాళ్ళల్లో ఏ కదలిక కలిగించలేదని చంద్రం గ్రహించి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఈ అనుమానం వచ్చింది నాకు కాదు, మన శంభుకి అన్నాడు. అందరి మత్తు చప్పున దిగిపోయింది. ఉన్న ఒక మంచివాడు మనలో కలిసిపోతున్నాడన్నమాట అన్నాడు కార్కు తీస్తున్నవాడు. సానుభూతిగా మరో పెగ్గుపోయి గురు అన్నాడు చిప్స్ ప్యాకెట్ విప్పినవాడు. 24 వయసులో ఆ అనుమానం రావడం తప్పు కాదు అన్నాడు చంద్రం. ఆ వయసులో రావలసినవి అనుమానాలు కావు నాయనా, కావలసిన అనుభవాలు అన్నాడు సీలు విప్పేసిన జ్ఞానానందస్వామి. ఇంతకీ ఆర్ఎస్ ఏడి? 8ంటికి ఎవరితోనో అపాయింట్మెంట్ ఉందని వెళ్ళిపోయాడు. ఎవరితో? మంగతాయారు అన్న పేరంటే నాకెంతో ఇష్టం. అసలు మా అనే అక్షరంలోనే శుభమున్నదని వాల్మీకి అన్నాడు. రా మా అంటే అన్ని పాపాలు పోతాయట. నేనెప్పుడూ మీ పేరే తలుస్తూ ఉంటాను కాబట్టి ఇక నా దగ్గరికి పాపం అన్నదే చేరనే లేదన్నమాట. మీరన్నారు పెళ్లి కాకుండా ముద్దు పెట్టుకోవడం పాపమని. ఒప్పుకుంటాను. కానీ ఆ పాపం పోయే మార్గం కనుక్కున్న ఈ శుభ సందర్భంలో ఒక్కసారి అంటూ అదే స్పీడ్తో ముందుకు వంగాడు ఆర్ఎస్బా. వద్దు అంది మంగతాయారు భయంగా. రూంలో మసక చీకటి పేరుకొని ఉంది. కిటికీ అద్దాలకి మసిపట్టి ఉంది. గోడలకి బూజు వేలాడుతోంది. ఎందుకొద్దు? నాకు భయం. కార్ల్ రోజర్స్ అనే సైకియాట్రిస్ట్ ఏమన్నాడు? భయాన్ని ఎదుర్కొనే వరకు దాంతో పోరాడాలన్నాడు. ఓకే, దాన్ని వదిలేయండి. మీ ఇంట్రెస్టింగ్ గేమ్ ఏమిటి? మా తమ్ముడు క్రికెట్ ఆడతాడు. క్రికెట్ అన్నాడు ఆర్ఎస్బా తన చేతిని ముందుకు జరిపి. ఇదిగో ఈ ఉంగరం ఎవరిదో తెలుసా అడిగాడు. తల అడ్డంగా ఊపింది. సునీల్ గవాస్కర్ది. యునో, ఒకసారి ఇద్దరం కూపేలో ప్రయాణం చేస్తున్నాం. మీరు టెస్ట్ క్రికెట్ ఆడడం గొప్ప కాదు, నాతో బుక్ క్రికెట్ ఆడండి చూద్దాం అన్నాను. ఆడాడు, ఓడిపోయాడు. ఉంగరం అఫ్కోర్స్ రోల్డ్ గోల్డే ఇచ్చేశాడు. మంగతాయారు అడ్మైరింగ్గా చూసింది. తీసుకోండి, మీ తమ్ముడికి నేనిచ్చానని చెప్పి ఇవ్వండి అంటూ ఉంగరం తీసి ఇచ్చాడు. నిజంగానా? నిజంగానే. ఆ అమ్మాయి కళ్ళు ఆనందంతో వెలిగాయి. ఇది ఇస్తున్నప్పుడు తమ్ముడి మొహం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భలే థ్రిల్. అందులో ఇంకెవరిదో కాదు, సునీల్ గవాస్కర్ది. అన్నట్టు బుక్ క్రికెట్ అంటే ఏమిటి? అదో గేమ్. ఆట ఆడాలంటే పుస్తకం ఒకటి ఉండాలి. ఉందా? లేదు. కానీ నాకింకో గేమ్ తెలుసు. భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. దానికి బుక్కు గిక్కు అక్కర్లేదు. ఏమిటది? టైం సెన్సింగ్ గేమ్. ఆమెకు అర్థం కాలేదు. అంటే అంది. అంటే టైముని గుర్తుపట్టడం. కళ్ళు మూసుకుని సరిగ్గా టైం చెప్పగలగడం. ఉదాహరణకి ఇప్పుడు టైం 8:15 సెకండ్ల ముళ్ళు 12 మీదుంది, అవునా? ఇప్పుడు కళ్ళు మూసుకుని సరిగ్గా నిమిషానికి కళ్ళు తెరిచి నిమిషం అయింది అని చెప్పాలి. అలా చెప్పేసరికి మళ్ళీ సెకండ్ల ముళ్ళు 12 మీద ఉండాలి అన్నమాట. 2 సెకండ్లు అటు ఇటు అయినా పర్లేదు. అంతకన్నా ఎక్కువ తేడా వస్తే మాత్రం ఓడిపోయినట్టు అన్నమాట. అది ఆట. ఆ అమ్మాయి హుషారుగా ముందుకు వంగి, ఓ, నేను చెప్పగలను అంది. ఏది చెప్పు అని వాచి పట్టుకుని సెకండ్ల ముళ్ళు 12 మీదకు రాగానే స్టార్ట్ అన్నాడు. మంగతాయారు కళ్ళు మూసుకుంది. 1, 5, 20, 40, 60 కళ్ళు తెరిచి సరిపోయిందా అని అడిగింది. ఆ అమ్మాయి కళ్ళల్లో థ్రిల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్ఎస్బా వాచి చూపించి ఓడిపోయినట్టు సరిగ్గా సరిపోయింది అన్నాడు. ఆ అమ్మాయి గర్వంగా చూసింది. ఈసారి మీరు అంది. ఆర్ఎస్బా తల అడ్డంగా ఊపుతూ అసలు గేమ్ ఇది కాదు అన్నాడు. మరేది? ముందు ప్రశ్నకు సమాధానం చెప్పు. ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళెందుకు మూసుకుంటాము? నాకు తెలీదు బాబూ. నే చెప్తా విను. ఏకాగ్రతనంతా పెదవుల్లోకి తెచ్చుకోవాలని. ఆర్ఎస్బా ఏకవచనంలోకి ఎప్పుడు దిగుతాడో ఎవరికీ తెలీదు. అయితే ఈ టైంని గుర్తించడం అనేది ఏకాగ్రత వేరే చోట ఉన్నప్పుడు చేయగలగాలి. అది గేమ్. అర్థమైందా? ఆమె అర్థం కాలేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఇలా చెప్తే అర్థం కాదు. కళ్ళు మూసుకో. సరిగ్గా 5 సెకండ్ల తర్వాత కళ్ళు తెరవాలి. అంటే నువ్వు కళ్ళు తెరిచేసరికి
సెకండ్ల ముల్లు సరిగ్గా 5 మీద ఉండాలన్నమాట. 5 సెకండ్లేనా? ఆ, ముందు 5 సెకండ్లు చాలు అని మెడ చుట్టూ చేతులు వేశాడు. ఆమెను ముద్దు పెట్టుకుంటూ కళ్ళు మూసుకో మరి అన్నాడు. ఆమె కళ్ళు మూసుకుని కొంచెం సేపయ్యాక తెరిచి చూడు అంది. సెకండ్ల ముల్లు 5 మీదుంది. ఆమె కళ్ళు మెరిసినాయి. రియల్లీ గ్రేట్ అన్నాడు ఆర్ఎస్ బా. ఇంత గాఢమైన ఏకాగ్రత చాలా తక్కువ మందికుంటుంది. నిజంగానా? నిజమేమిటి? ఒట్టు. జవహర్లాల్ నెహ్రూ, థామస్ మూర్ లాంటి ప్రముఖులు గంట టైంని కూడా సరిగ్గా చెప్పగలిగేవారట. నువ్వు అఫ్కోర్స్ 5 సెకండ్లు కరెక్ట్గా చెప్పగలిగావనుకో, కానీ నిమిషం అయితే నేను నిమిషాన్ని కూడా కనుక్కోగలను. రియల్లీ? చూడు అని కళ్ళు మూసుకుంది. అతడు మామూలుగానే ముద్దు పెట్టుకుని అలాగే ఉండిపోయాడు. 5, 10, 20, 40 కళ్ళు తెరిచి చూడు అంది. సెకండ్ల ముల్లు 9 మీదుంది. అంటే 45 సెకండ్లే అయింది. ఇంకోసారి ట్రై చేయి అన్నాడు. ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఈసారి 5 సెకండ్లు ఎక్కువైంది. నాలుగోసారి 50 సెకండ్లు, ఐదోసారి 65 సెకండ్లు, 16ఓసారి 58, 17ఓసారి 62. దాదాపు 10:30 అవుతూ ఉండగా ఆమె గెలిచింది. మొత్తానికి సాధించావు అన్నాడు నవ్వుతూ. గర్వంగా తలెగరేసి మరి అంది. మంగ అంటే ఏమనుకున్నావు? 2 గంటల తర్వాత, అంటే దాదాపు 110 నిమిషాల తర్వాత. ఆమె వాచి చూసి బాబోయ్ 10:30, ఇంట్లో చంపేస్తారు, వెళ్ళాలి అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఈ ఆటలో పడి టైం గుర్తించలేదు అంది కంగారుగా పరిగెత్తబోతూ. నువ్వింకోటి కూడా గుర్తించలేదు అన్నాడు. ఏమిటి? అంది వెళ్ళబోయేదల్లా ఆగి. ముద్దంటే నీకున్న భయం పోవడాన్ని. మీరు మీరు అన్నాడు శంభుమిత్ర తడబడుతూ. ఆ పరికిణి అమ్మాయి చప్పున తిరిగి అతన్ని చూసి లేచి నిలబడింది. నమస్తే, నా పేరు కమల అంది. అతడు మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తోచని వాడిలా అలాగే నిలబడిపోయాడు. అతని స్థితి గమనించినట్టు చేతిని కుడివైపుగా చూపిస్తూ, ఆ ప్రక్క 2 తర్వాత పచ్చమేడ లేదు, ఆ ఇల్లు మాదే. మా నాన్న హెడ్ మాస్టర్, వాళ్ళ అమ్మాయిని అంది. అప్పుడే కథలు రాయడం మొదలుపెట్టిన రచయిత వాక్య నిర్మాణంతో. తన ఇంటికి 2 తర్వాత ఒక పచ్చమేడ ఉన్నట్లుగాని, సదరు ఇంట్లో ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నట్లుగాని మిత్రకి తెలియదు. అసలు ఆ మాటకొస్తే అతడి మనస్సు దేన్ని ఆలోచించే స్థితిలో లేదు. చప్పున అతనికి స్పృహ వచ్చినట్లయి హార్లిక్స్ తాగుతారా అన్నాడు. అడిగిన తర్వాత కానీ అతనెంత అసందర్భమైన ప్రేలాపన చేశాడో అర్థం కాలేదు. తనని తానే తిట్టుకుంటూ కూర్చోండి అన్నాడు. నేను కూర్చునే ఉన్నాను, మీరు కూర్చోండి అంది. కూర్చున్నాడు. నేను మేడ మీద నుంచి వింటుంటాను. చాలా బాగా వాయిస్తారు మీరు. సితారు. ఎంతో కాలం నుంచి కలుసుకోవాలని ప్రయత్నం. మళ్ళీ మీరేమనుకుంటారో అని భయం అంది. ఏమన్నా అనుకోవడం అన్న ప్రసక్తి ఎందుకొస్తుందో అతడికి అర్థం కాలేదు. గిల్టీ కాన్షియస్ గురించి తెలిసేటంతగా అతని మనసు కరెక్ట్ అవ్వలేదు. తన సితారు ఒకరికి ఆనందం కలిగించిందన్న కళాకారుడి సహజమైన ఆనందంతో థ్యాంక్స్ అని ఆగి, మీరేదైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారా అన్నాడు. అవును కాదుల మధ్య తలూపింది. ఈ లోపులో హరిద కప్పుతో కాఫీ తెచ్చిపెట్టాడు. మీరు అంది. నేను కాఫీ తాగను అన్నాడు అబద్ధమాడుతూ. నిజానికి అతడు అన్నీ టైం ప్రకారం చేస్తాడు. కొంచెం నిశ్శబ్దం. గడియారం టిక్కు టిక్కుమనడం తప్ప ఇంకేం వినిపించడం లేదు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ హిందుస్థానీ వోకల్ మీకిష్టమా అన్నాడు. హిందుస్థానీ లోకలా? లోకల్ కాదు, వోకల్. ఏమో బాబు, అవేమీ నాకు తెలియదు అంది మొహం చిట్లించి. పోనీ శంకర్, రవిశంకర్ అంటే శంకర్ జయకిషన్లలో ఒక ఆయనేనా? శంభుమిత్రకి తన మీద తనకే జాలేసింది. కాదులేండి, ఆయన తమ్ముడు అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. మీరెందులో పనిచేస్తూ ఉంటారు చెప్పాడు. జీతం ఎంతొస్తుంది చెప్పాడు. ఇంత ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా? అవునన్నాడు. అతనికి తను చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆమె పుస్తకాల ర్యాక్ వైపు చూసి, మీరు చాలా పుస్తకాలు చదువుతారులా ఉందే అంది. అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు. సాయంత్రం పూట ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంటికే వచ్చేస్తారనుకుంటాను. అవును అన్నట్టు తలూపాడు. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతరాలు సుమా అంది. విస్తుబోయి అదేమిటి అన్నాడు. మంచి ఉద్యోగం, ఇల్లు ఆఫీసు తప్ప ఇంకో వ్యాపకం లేకపోవడం నవ్వింది.
శంభుమిత్రకి దాహం వేసింది. ఆ అమ్మాయిని వదిలి లోపలికి వెళితే ఏమనుకుంటుందో అని మానేశాడు. ఏదన్నా చెప్పండి అందామె. ఏం చెప్పను అన్నాడు. మళ్ళీ నిశ్శబ్దం. నుదుటి మీద చెమట పడుతోంది. ఒకసారి అద్దంలో చూసుకుని గ్రాఫ్ సరిచేసుకోవాలనే కోరికే. ఎడమకాలు బొటను వేలుపైన గోరు దగ్గర దురద పెడుతోంది. గడియారం టిక్కు టిక్కుమంటూనే ఉంది. కుర్చీలో కొద్దిగా కదిలి కుడికాలి వేళ్లతో క్యాజువల్గా ఎడమకాలి బొటన వ్రేలు నొక్కుకుని సర్దుకుని కూర్చున్నాడు. ఈసారి కుడికాలి మోకాలి దగ్గర దురద పెట్టడం మొదలుపెట్టింది. ఏదన్నా మాట్లాడండి అంది. ఏం మాట్లాడను? మళ్ళీ నిశ్శబ్దం. ప్యాంటు మడత సవరించుకున్నట్టు మోకాలు సరిచేసుకున్నాడు. చెంప మీద దోమ వాలిందన్న అనుమానం. కొద్దిగా దగ్గు రాబోయింది. దాన్ని గొంతు సవరించుకోవడం అనే ప్రక్రియ ద్వారా ఆపుచేసి గ్రాఫ్ సవరించుకున్నాడు. ఇంకేమిటి విశేషాలు అన్నాడు. ఏమున్నాయి అంది. మళ్ళీ నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం అనేది మాటి మాటికి తననెందుకు ఆశ్రయిస్తుందో అతడికి అర్థం కాలేదు. రేడియో పెడదామా అన్న ఒక అసందర్భపుట ఆలోచన. ఏదో మూసివేసినట్లు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు. ఇంకోలా చెప్పాలంటే ఒంటరిగా కూర్చొని సితారు వాయించుకుంటే బావుణ్ణు అన్న భావన. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. తల పైకెత్తి కప్పుకేసి చూశాడు. అప్పటి వరకు అతన్ని చూస్తున్న బల్లి నాలుక బయటపెట్టి వెక్కిరించి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. గుమ్మానికి కట్టిన మామిడాకు గాలికి ఊగుతోంది. తాగేసిన ఖాళీ కప్పు విషాదంగా చూస్తోంది. మాట్లాడండి. అవును, మాట్లాడాలి. ఇలా మౌనంగా ఉండడం ఎదుటివారిని అవమానం చేసినట్టే. మాట్లాడాలి. కానీ దేని గురించి? కార్లీవరాయిలు, జేమ్స్ హార్డ్లీ చేజు, యార్డ్లీ ఫాస్ట్ బౌలింగు, శబరిమలైలో భక్తి, జూలై 25న టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐనెస్కో అబ్సర్డ్ థియేటర్, మృణాల్ సేన్ సినిమా, అస్సాం మణిపుర నుంచి ఆంధ్ర కూచిపూడి మీదుగా కేరళ కథకలి, ఆనంద భైరవి నుంచి మల్హార్ వరకు, కీట్స్ నిశ్శబ్దం, ఈట్స్ తత్వ జిజ్ఞాసాత్మకపు శూన్యత, విస్కీతో బీరు కలిపితే శాండీ, బ్రాందీ శాండీలో కలిపితే కాక్టైలు. దేని గురించైనా మాట్లాడవచ్చు. మార్క్స్ గురువు ఊధాన్ నుంచి గాంధీ గురువు థారో వరకు, శారద నీరదేందు ఘనసార పటిరమన్న పోతన్న నుంచి జయగాయక వైతాళిక కల విశాల పద విహరణమన్న కృష్ణశాస్త్రి వరకు, షోడశ కర్మల నుంచి షడ్విధ సమాధుల వరకు ఏది మాట్లాడాలి? ఏ టాపిక్ ఇంపార్టెంట్? ఏం మాట్లాడినా ఇంకో విషయానికి అన్యాయం జరుగుతుందే. అయినా ఈ ప్రపంచంలో మరీ ఇన్ని విషయాలున్నాయేమిటి మాట్లాడుకోవడానికి? ఏది మొదలు పెట్టాలి? వెళ్ళొస్తాను అంద అమ్మాయి అకస్మాత్తుగా లేచి. వెళ్ళొస్తారా? మరి వద్దా? అబ్బే, అది కాదు నా ఉద్దేశం కంగారు పడ్డాడు. మీరేమీ మాట్లాడరు. సారీ. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా కష్టపడుతుంది. మిత్ర మొహం మ్లానమైంది. మాట్లాడలేదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీలాంటి వాళ్ళని ఏమనేవాళ్ళమో తెలుసా? ఏమనేవాళ్ళు? అన్నపిండి.